వైబ్రేషన్. ప్రతి అవయవంలో ఏం జరుగుతుందో సెన్సేషన్ స్పందన అనేదాన్ని శ్వాసతో పాటుగా కలిపి మొదలుపెట్టేదే ఆ ధ్యాన సాధన. అలా మొదలుపెట్టిన తర్వాత బుద్ధుడు ఎలా ఆత్మదర్శనాన్ని పొందగలిగాడు? బుద్ధుడు పొందినటువంటి మెట్లేంటి? అందులో మనం ఏం పొందొచ్చు? ఎంతవరకు పొందామనేది మనకు తెలుస్తా ఉంటది. అవే నేను 18 మినిట్లు అనే వీడియో చేశాను. ఇందాక చెప్పా కదా! ఎవరో అడిగారు సాహిత్యం పంపిండి అని చెప్పి. సాహిత్యం పంపిస్తే ఆ సాహిత్యానికి లో నుంచి మళ్ళీ మీరు ఇంకో సాహిత్యాన్ని ఎతుక్కోవాల్సొస్తది. అలా వెతుక్కునేయి పెరిగిపోతా ఉంటాయి. అలా పెరగకుండా ఉండటానికే నేను ఒక ప్రాసెస్‌లు ఇన్ని సంవత్సరాల సాధన ద్వారా రంగరించి మీకిస్తున్నాను. దీన్ని బట్టి అనుకోండి మీరు. ఇంక వేరే సాహిత్యాలు అవసరమా ఎతకాలా అనేది. నేను చెప్పా గదా! సాహిత్యాలు నేను జూశాను. అవన్నీ అలా బీరువాలో పడున్నాయి. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకటి అర అది కూడా